పచ్చకామెర్లకు మందు ఇవ్వడం ద్వారా వెల్ల గ్రామం విశ్వఖ్యాతి పొందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో జరిగిన వెల్ల కామెర్ల మందు వైద్యాలయం శతాబ్ది ఉత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ నినాదంతో 105 సంవత్సరాలుగా కామెర్లకు మందులు ఇస్తూ వెల్ల గ్రామం నుంచి విదేశాల వరకు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. కామెర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుమోగుల సూర్యారావు గారి కామెర్ల మందు 100వ శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి 1900వ సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం 20 సంవత్సరాలు, అంటే ఆయన వయసు 20 సంవత్సరాల్లోనే కామెర్ల మందు కనిపెట్టి, ఆ రోజుల్లో కామెర్లు వస్తే మరణం, మరి కామెర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలుగునిచ్చి మరి 20 సంవత్సరాల్లోనే ఆ మందు కనిపెట్టారు. మరి ఈ రోజుకి 105 సంవత్సరాలు. మరి ఆ రోజుల్లో పావడాకే 1920వ సంవత్సరంలో పావడాకే ఈ కామెర్ల మందు అందజేసి 105 సంవత్సరాల తర్వాత 10 రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే మరి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇద్దరు కుమారులు, కుమార్తె, మనవళ్ళు, మనవరాళ్ళు, అంటే నాగయ్య గారు, స్వామినాయుడు గారు, అలాగే లక్ష్మణరావు గారు, భద్రరావు గారు, అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు, వీరరాజమ్మ, అలాగే మనవాళ్ళు భద్రరావు గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది. అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వెల్లంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందులు వాడిన సందర్భం. అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వేళ్ళకి వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి మనందరం తెలుస్తూ ఉంది మనందరికీ కూడా.